వారానికి 5 రోజుల పని దినాల అమలు కోసం డిమాండ్ చేస్తూ బ్యాంకు ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. దీంతో బ్యాంకింగ్ సేవలు స్తంభించాయి. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఇచ్చిన దేశవ్యాప్త పిలుపులో భాగంగా అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని స్టేట్ బ్యాంక్ సహా వివిధ బ్యాంకుల వద్ద ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. గతంలో బ్యాంకు ఉద్యోగులు సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని యూనియన్ నాయకులు నవీన్ కుమార్, ఎరిస్వామి, మునీంద్ర, పురుషోత్తం, విజయ్ కుమార్, ఇంద్రభవాని, మహేశ్వరరావు కోరారు. యూనియన్ నేతలతో చేసుకున్న ఒప్పందాల మేరకు 5 రోజుల పని దినాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిఫారసు చేసిన 5 రోజుల బ్యాంకింగ్ విధానాన్ని తక్షణమే 5 రోజుల బ్యాంకింగ్ విధానాన్ని తక్షణమే 5 రోజుల బ్యాంకింగ్ విధానాన్ని 5 రోజుల బ్యాంకింగ్ విధానంపై ఆలస్యం చూపుతున్న ప్రభుత్వం మండి వైఖరి 5 రోజుల బ్యాంకింగ్ విధానంపై ఆలస్యం చూపుతున్న ప్రభుత్వం మండి వైఖరి బ్యాంకింగ్ ఉద్యోగుల ఐక్యత బ్యాంకింగ్ ఉద్యోగుల ఐక్యత బ్యాంకింగ్ ఉద్యోగుల ఐక్యత పోరాడి తీరతాం పోరాడి తీరతాం పోరాడి తీరతాం నిన్నటి విజయం నిన్నటి విజయం నిన్నటి విజయం నేటి విజయం నేటి విజయం రేపటి విజయం రేపటి విజయం రేపటి విజయం అంతిమ విజయం బ్యాంకు ఉద్యోగుల ఐక్యత రేపటి విజయం అంతిమ విజయం బ్యాంకు ఉద్యోగుల ఐక్యత బ్యాంకు ఉద్యోగుల ఐక్యత. బ్యాంకింగ్ ఉద్యోగులు చాలా కాలం నుంచి 5 రోజుల బ్యాంకింగ్ విధానాలపై ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు సూచనాప్రాయంగా ఐబీఏతో చర్చలు జరిగినప్పుడు 2024 మార్చిలో మాకు 5 రోజుల బ్యాంకింగ్ విధానాన్ని అమలు చేస్తామని ఒప్పుకున్నారు. అప్పటి నుంచి ఎన్నిసార్లు అసోసియేషన్స్ రిక్వెస్ట్ చేసినా కూడా వాళ్ళు యాక్టివ్ కన్సిడరేషనే చేస్తున్నాము, తొందరలో ఇస్తామని డిలే చేస్తున్నారు తప్ప ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు. దీనిపై యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో ఈ నెల 27న బ్యాంకు ఉద్యోగులు అందరూ ప్రైవేట్ బ్యాంక్స్, ఫారిన్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్ అందరూ ఈరోజు తక్షణమే 5 రోజుల బ్యాంకింగ్ విధానాన్ని ప్రభుత్వం అమలు చేయాలని ధర్నా స్ట్రైక్ పాటిస్తున్నారు. సో దీనికి ప్రజలందరూ సహకరించి బ్యాంకు వారికి దీంతో ఈ 5 రోజుల బ్యాంకింగ్ విధానం వల్ల బ్యాంకర్స్ యొక్క వర్క్ లైఫ్ బ్యాలెన్స్, తర్వాత ప్రొడక్టివిటీ కూడా ఫ్యూచర్లో బాగా ఉంటుంది. బ్యాంక్స్ కూడా మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఎందుకంటే బ్యాంక్ ఉద్యోగుల యొక్క వర్క్ కాన్సన్ట్రేషన్ కూడా ఈ 5 రోజుల బ్యాంకింగ్ విధానం వల్ల ఎక్కువ అవుతుంది. దానికి తోడు ఈ 5 రోజుల బ్యాంకింగ్ విధానం వల్ల ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగదు. ఎందుకంటే ఆన్లైన్ బ్యాంకింగ్, నెట్ ఆర్టీజీఎస్లు, ఫోన్పేలు, చాలా నాన్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ చాలా ఇప్పుడు అందుబాటులో వచ్చాయి. కాబట్టి పబ్లిక్ కూడా ఎటువంటి అంతరాయం కలగదని ఆశిస్తున్నాము. సో పబ్లిక్ కూడా సపోర్ట్ చేసి 5 రోజుల బ్యాంకింగ్ విధానానికి సహకరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు యుఎఫ్యు ఆధ్వర్యంలో స్ట్రైక్ పాటిస్తున్నాము. ప్రధాన కారణం ఏమంటే ప్రభుత్వం 5 రోజుల బ్యాంకింగ్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని బ్యాంక్ ఎంప్లాయీస్ అందరి తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇది ఎందుకంటే అన్ని కేంద్ర ప్రభుత్వ రంగాల్లోనూ 5 రోజుల వ్యవస్థనే ఉంది, కానీ ఇంకా బ్యాంకింగ్లో మాత్రమే ఈ వ్యవస్థ లేదు, 5 రోజుల పని దినాలు. సో వెంటనే ఈ 5 రోజుల విధానాన్ని అమలు చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఖచ్చితంగా చేయాలని కోరుతున్నాము.